పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకోవాలని విశ్వ ప్రయత్నం చేసి చివరకు ప్రాణాలను వదిలాడు ఓ ఖైదీ. ఈ ఘటన పంజాబ్లో జరిగింది. కస్టడీ నుంచి తప్పించుకునేందుకు ఏకంగా పోలీస్ పై ఓ షార్ప్ గా ఉన్న ఆయుధంతో దాడి చేశాడు నిందితుడు. ఇదంతా కూడా హాస్పిటల్ నుంచి జైలుకు వెళ్లే క్రమంలో జరిగింది. అయితే క్షణాల్లో ఇది స్ట్రీట్ ఫైట్ గా మారింది. ఓవైపు నిందితుడు దాడి చేస్తున్నా అతడిని మాత్రం వదిలిపెట్టలేదు ఆ పోలీస్ కానిస్టేబుల్. పంజాబ్లోని హోషియాపూర్లో శనివారం రోజు జరిగింది ఈ ఘటన. ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న నసీబ్ సింగ్ను కోర్టులో హాజరుపరిచే ముందు హాస్పిటల్లో హెల్త్ చెకప్ కోసం తీసుకెళ్లాడు. ఓ ఆటో రిక్షాలో కానిస్టేబుల్ సీనియర్ కానిస్టేబుల్ జస్దీప్ సింగ్ అతన్ని హాస్పిటల్ నుంచి తిరిగి జైలుకు తీసుకెళ్తున్నాడు. ఇంతలో ఆటోలో దొరికిన ఓ షార్ప్ ఇనుప వస్తువుతో ఉన్నట్టుండి కానిస్టేబుల్ పై దాడి చేశాడు నసీబ్ సింగ్. ఈ అలజడితో ఆటోను అక్కడే నిలిపివేశాడు ఆటో డ్రైవర్. ఇంతలో నసీబ్ సింగ్ కానిస్టేబుల్ పై దాడి చేస్తూనే ఉన్నాడు. అయినా కానీ ఆ కానిస్టేబుల్ అతన్ని విడిచిపెట్టలేదు. అతని వద్ద ఉన్న గన్తో కాల్ చేస్తారని బెదిరించాడు. లొంగిపోవాలని చెప్పాడు. కానీ అతని గన్ను లాక్కోవాలని చూశాడు. దీంతో కానిస్టేబుల్ కాల్పులు జరిపాడు. దీంతో నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో నిందితుడితో తనకు ఉన్న చైన్ను మాత్రం వదిలిపెట్టలేదు ఆ కానిస్టేబుల్. అయితే ఈ కాల్పుల కారణంగా నసీబ్ సింగ్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. నసీబ్ సింగ్ పై మొత్తం 7 క్రిమినల్ కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో ఒక హత్య కేసు ఉందని చెబుతున్నారు. ఈ ఘటనపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేశారు అధికారులు. ప్రస్తుతం సీసీ ఫుటేజీ దొరకడంతో ఈ కేసు త్వరగానే తేలనుంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ జస్దీప్ సింగ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతని ముఖం, కాళ్ళు, చేతులపై గాయాలయ్యాయి. ఇక సీసీ ఫుటేజ్ చూసినప్పుడు మాత్రం కొన్ని విషయాలు అర్థమయ్యాయి. ఆ పోలీసులకు ఆ ఆటో అతను ఏమాత్రం సహాయం చేయకపోగా అక్కడి నుంచి ఆటో తీసుకుని పారిపోయాడు. ఇంత జరుగుతున్నా అక్కడున్న సిక్కు సోదరులు వేడుక చూశారే తప్ప ఏ ఒక్కరు కూడా సహాయం చేయడానికి రాలేదు. ఇందులో ఏదైనా జరిగి ఉంటే కానిస్టేబుల్ ఆరోగ్యంగా, నిందితుడు ప్రాణాలతో ఉండేవాడు.